బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం. బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం. బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడు మన జీవితాల్లో కోరుకునేది మనం సంతోషించి ఆనందించాలి అని. మనము పచ్చిక గల చోట్ల ఆయన పరుండజేసే దేవుడు, మన జీవితాల్లో శాంతికరమైన జలముల యొద్ద మనల్ని నడిపించే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ అనుభవంలోకి మనం నడిపింపబడాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు, వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ రాఘవరావు కోటేశ్వరరావు గారు మరియు నాగమణి గారు, వారు గోకవరం కోయల్గూడెం మండలం ఏలూరు డిస్టిక్ వాస్తవ్యులు. రాఘవరావు కోటేశ్వరరావు గారి తండ్రి గారు లేట్ రాఘవరాజు ప్రసాదరావు గారిని ఈరోజు దేవుడి సన్నిధికి వెళ్ళిన రోజుగా ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ, అదేవిధంగా తల్లిగారు లేట్ వెంకటరత్నం గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు వారు చేసిన సహాయాన్ని బట్టి దేవుడికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తల్లిదండ్రులు ఉన్నప్పుడే జ్ఞాపకం పెట్టుకొని రోజుల్లో మనం బ్రతుకుతున్నప్పటికీ తల్లిదండ్రులు దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు వారిని జ్ఞాపకం పెట్టుకొని ఏ తల్లిదండ్రులైతే ఆత్మీయ జీవితాన్ని ఇచ్చి బలపరిచారో రాఘవరావు కోటేశ్వరరావు గారు మరియు భార్య నాగమణి గారు, వారు తల్లిదండ్రులుగా అనేకులు కూడా ఈ విధంగానే ఆత్మీయంగా బలపడాలి, దేవుని రక్షణ అనుభవంలో వారు నడిపింపబడాలి అని కలిగిన గొప్ప ఉద్దేశాన్ని బట్టి చేసిన సహాయాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. కృపాసత్య సంపూర్ణుడైన దేవా, జీవం కలిగిన మా దేవా, ఈరోజు మా ప్రియులు, మా ఆప్తులు తండ్రి, మా కుటుంబ సభ్యులు రాఘవరావు కోటేశ్వరరావు గారిని మరియు అమ్మగారు నాగమణి గారిని మీ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాం. రాఘవరావు కోటేశ్వరరావు గారికి ఇచ్చిన గొప్ప మనస్సును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వారి తండ్రి గారు ప్రభువా రాఘవరాజు ప్రసాదరావు గారిని ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాం. మీ సన్నిధికి చేరిన రోజు ప్రభువా, మీ సన్నిధికి చేరినప్పటికీ తండ్రి పట్ల ఉన్న ప్రేమను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అదేవిధంగా రాఘవరావు కోటేశ్వరరావు గారి తల్లిగారు వెంకటరత్నం అమ్మగారిని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. రాఘవరావు కోటేశ్వరరావు గారు నాగమణి గారికి ఇచ్చిన సంతానం కుమార్తె దివ్య, కుమారుడు శామ్యుల్ రాజుని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించండి. వారికి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని, ఆశీర్వాదాన్ని అనుగ్రహించమని మేము వేడుకుంటున్నాం తండ్రి. ప్రవ్వా, బ్రతుకున్నప్పుడే తల్లిదండ్రుల్ని మర్చిపోయే రోజుల్లో ఉన్నాం. కానీ ప్రవ్వా, వీరికి ఇచ్చిన గొప్ప మనస్సును బట్టి ప్రవ్వా, మనుషులు మర్చినా దేవుడు మరవరు, దేవుని బిడ్డలు మరవరు అని ప్రవ్వా ఒక మంచి ఉదాహరణ, మంచి సాక్ష్యం కలిగిన జీవితాన్ని కలిగి ఉన్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ కుటుంబానికి ఈరోజు ఈ వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డకి, ఈరోజు తల్లిదండ్రులను సన్మానించకుండా విస్మయించిన వారి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము, ఆజ్ఞ, సూక్తి తండ్రి, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేసి ఉన్నాడు, శాంతికరముల జలము యొద్ద నన్ను నడిపించి ఉన్నాడు. కీర్తనల గ్రంథం 23వ కీర్తన 2వ వచనం, ఆజ్ఞ, సంతోషించి ఆనందించుడి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనం, సూక్తి, కృతజ్ఞతాపూర్వక స్థిరమైన ఆహారముతో అసూయ మరియు దురాశ మునిగిపోతాయి. ఎన్వీ అండ్ గ్రీడ్ స్టార్ ఆన్ ఎ స్టడీ డైట్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. తండ్రి, ఈ సూక్తి మా జీవితాల ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానం మా జీవితాల్లో స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించి బలపరిచి దీవించుమని ప్రవ్వా, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని, ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని, ఈ కుటుంబాన్ని ప్రవ్వా ప్రాముఖ్యంగా తండ్రి గారు లేట్ రాఘవరావు ప్రసాదరావు గారిని జ్ఞాపకం చేసుకుంటూ చేసిన సహాయాన్ని బట్టి మిస్టర్ అండ్ మిస్సెస్ రాఘవరావు కోటేశ్వరరావు గారిని, నాగమణి గారిని మీరు దీవించి ఆశీర్వదించి వారి బిడ్డల్ని దీవించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? మీరందరూ బాగుగా ఉండాలని ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ క్షేమమే మాకు ఆశీర్వాదకరం. మీరెంత బాగుంటే అంతగా మేము పరిచర్య చేయడానికి అవకాశం ఉంది. ఈ యొక్క సిరీస్లో యేసు ప్రభువారు సిలువలో పలికిన
7 మాటలను నేను ధ్యానించబోతున్నాను. ఇది ఆచారం కాదు, అలవాటు కాదు నా ప్రియులరా. గుడ్ ఫ్రైడే దినాలు అని అంటే ఏదో విచారంగా ఉండవలసిన పని లేదు. దీనికి మంచి పేరు పెట్టారు, గుడ్ ఫ్రైడే అన్నారు, శుభ శుక్రవారం అని అన్నారు. ఈ దినాల్లో మనం చాలా స్తుతి ఆరాధనతో ఉండాలి. ఎందుచేతనగా దేవాతి దేవుడు నర అవతారమెత్తి పేదవానిగా ఈ లోకంలో జన్మించాడు. ఆయన పేదరికం మనకు ఐశ్వర్యాన్ని ఇచ్చింది. ఆ ప్రియ ప్రభువుకు ఏమి చెల్లించి ఆయన రుణాన్ని తీర్చుకోగలం? స్తుతి ఆరాధనతో దేవుని వాక్యాన్ని వినాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారికి నామ పేరిట మీ పాద సన్నిధికి వస్తున్నాం. అపాత్రులు అయోగ్యులమైన మా రక్షణ కొరకు నీ కుమారుడిని యేసు ప్రభు వారిని ఈ లోకానికి పంపించారు. నాయనా, మా కొరకు లేక మమ్మలను ధనవంతులుగా చేటు కొరకై నీ కుమారుడిని యేసు ప్రభువారు పేదరికాన్ని అనుభవించారు. ఆయన పేదరికం మా యొక్క జీవితాల్లో శారీరక ఆధ్యాత్మిక ఐశ్వర్యాన్ని కలుగజేసినందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, కొనియాడుతున్నాం. నాయనా, చేరువచ్చిన పిల్లలందరి కొరకై వందనాలు, స్తోత్రాలు. మా బిడ్డలను కనికరించండి స్వామి, కనికరించండి నాయన. సంతానం లేని వారికి సంతానాన్ని అనుగ్రహించండి. ఈ యొక్క సమయంలో నాయనా, మీ యొక్క శిలువ ధ్యానాలు చేయాలని ఆశపడుతున్నాం. ప్రభువా, మీరు మా కొరకు పలికిన ప్రతి మాటలోని సత్యాన్ని మేము అర్థం చేసుకోవడానికి సహాయపడండి. కృప చూపించి మహిమ పొందమని యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి ఘనపరచి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుని వాక్య ధ్యానములోనికి మనం వెళ్ళబోతున్నాం. చాలా జాగ్రత్తగా ప్రతి మాటను వినాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నా. యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన 12 మందిని తన శిష్యులుగా అపోస్తులుగా ఏర్పాటు చేసుకున్నారు. తిన్న ఇంటికే వాసాలు లెక్కపెట్టే అనుభవం ఇస్కరియోతు యూదా జీవిత అనుభవంగా ఉంటూ వచ్చింది. అది మనందరికీ తెలుసు ప్రియులరా. కనుక ఏ వ్యక్తి తనను ఉంచుకోవడానికి ఇష్టపడ్డాడో ఆ వ్యక్తినే చంపాలని, చంపించాలని ప్రయత్నం చేయడం ఎంత దుర్మార్గమో ఆలోచించాలని నేను మనవి చేస్తున్నాను. కాబట్టి పిలాతు యేసు ప్రభు వారిని అప్పగించడానికి ఇష్టపడ్డాడు అండి. మీరు ఆలోచించాలి. ఏమిటి అనగా, యేసు ప్రభు వారు పిలాతు దగ్గరికి వెళ్ళారు. పిలాతు ఆయనలో ఏ నేరమో కనుగొనలేకపోయాడు. హేరోదు దగ్గరికి వెళ్ళాడు. హేరోదు యేసు ప్రభు వారిని చూచి చాలా సంతోషించాడు. వీళ్ళు తన అధికారాన్ని చూపించవలసిన వారు యేసు ప్రభు వారిని చూచి సంతోషించారు. కానీ ప్రియులరా, ఏ వ్యక్తులైతే ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నారో, ఏ వ్యక్తులైతే మేము నీతిమంతులమని తమ్మును తాము మెప్పించుకుంటూ ఒప్పించుకుంటున్నారో అట్టి వారు నీతిమంతుడైన యేసు ప్రభు వారిని సిలువకు అప్పగించడానికి ఇష్టపడ్డారు. ఇస్కరియోతు యూదాతో ఒక చెడు ఒప్పందంలోనికి వచ్చారు. పిల్లరా, యేసు ప్రభు వారిని వినడానికి కూడా ఇష్టం లేని అన్ని ఇబ్బందులు ఆయనకు గురి చేసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసు ప్రభు వారు మెట్టుకు ఆయన సిలువపైకి వెళ్ళారు అండి. ఆయన యొక్క 2 చేతులలో మేకులు కొట్టారు. ఆయన 2 కాళ్ళు కలిపి ఒక మేకు కొట్టారు. ఆ ప్రియ ప్రభువును పైకి ఎత్తారు అండి. ఆకాశానికి భూమికి మధ్యగా యేసు ప్రభు వారు విరలాడుతూ ఉన్నారు. ఆయనను ఆయనగా సిలువ వేసి ఉంటే బాగుండేదేమో. ఆయన కుడి ప్రక్క, ఆయన ఎడమ ప్రక్క 2 దొంగలను కూడా సిలువ వేసినట్లుగా మనందరికీ తెలుసు ప్రియులారా. లేఖనములు నెరవేరునట్లుగా 2 దొంగల మధ్య యేసు ప్రభువారు సిలువ వేయబడ్డారు. అతిక్రమము చేయు వారిలో ఒకరిగా మన ప్రియ ప్రభు ఎంచబడ్డారు. వాక్యము నెరవేరాలి, లేఖనాలు నెరవేరాలి.
ఆకాశానికి భూమికి మధ్యగా ముగ్గురు వేలాడుతూ ఉన్నారు ప్రియులారా. ఆయన యొక్క చేతులలో మేకులు, ఆయన కాళ్ళలో మేకులు, ఆయన తలపై ముండ్ల కిరీటము. ఆయన్ను పొడిచారు, ఆయన్ను కొట్టారు, ఆయనను గుద్దారు, అనరాని మాటలు అన్నారు పిల్లరా. శారీరకంగా ప్రభువారు రక్తాన్ని ఒడుస్తూ ఉన్నారు, రక్తాన్ని కార్చుతూ ఉన్నారు. మానసికంగా కూడా ఆ ప్రజలు చేస్తున్న విషయాలు చూచి ఆయన ఎంతో బాధపడి ఉండి ఉంటారు పిల్లరా. అట్టి పరిస్థితుల్లో ఆ ప్రియ ప్రభు యొక్క పెదవులు ఒక్కసారిగా కదులుతూ ఉన్నాయి. ఏమిటి ఈయన మాట్లాడుతున్నాడు అని చాలామంది ఆశ్చర్యపోతూ ఉండి ఉండవచ్చు. అక్కడే ఉన్న తను కన్న తల్లి మరియ కూడా నాతో ఏమైనా మాట్లాడబోతున్నాడేమో, నేను కని పెంచాను కదూ అన్నట్టుగా ఆ మరియమ్మ గారు కూడా చాలా కుతూహలంతో చూస్తూ ఉండవచ్చు. అటువంటి ప్రియ ప్రభు తన పెదవులతో ఈ మాట పలికారు అండి. ఏమిటి అనగా లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనాన్ని నేను చదువుతున్నాను. యేసు ప్రభువారు మాట్లాడుతున్నారు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. దేవుని నామానికి స్తోత్రం. గొప్ప మాట. తండ్రి సంబోధన మనం అర్థం చేసుకోవాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. తండ్రి అని సంబోధిస్తున్నాడు ప్రియ ప్రభు. తండ్రిని ఆయన పిలుస్తున్న విధానంలో అనేక పాఠాలు వింటున్న మనకు గుప్తమై ఉన్నాయి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ మాటను 3 భాగాలుగా మనం విభాగించవచ్చు. తండ్రి అనే సంబోధనలో నెంబర్ 1. నెంబర్ 2, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు. నెంబర్ 3, వీరిని క్షమించుము. ఎవరిని క్షమించాలి? సిలువ వేస్తున్న వారినా, దెబ్బలు కొట్టిన వారినా, ఉమ్ము ఊసిన వారినా, ముండ్ల కిరీటము పెట్టిన వారినా, అభాస్యము చేస్తున్న వారినా, ఎవరిని క్షమించాలి? యేసు ప్రభువారు ఏదైతే బోధించారో అది జీవిస్తున్నారు అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా బోధించడం మట్టుకే కాకుండా బోధించేది జీవించే అనుభవంలోనికి రావాలని నేను మనవి చేస్తున్నా. బోధకులుగా ఉన్న నా ప్రియ బిడ్డలారా, నేను మనవి చేస్తున్నా. అనేక పర్యాలు బోధిస్తున్నాము కానీ బోధించేదాని ప్రకారము జీవించడం లేదు అనే విషయము మీ మనస్సాక్షి మిమ్మల్ని గద్దించేటట్లుగా చేయాలి అని నేను కోరుకుంటున్నాను. యేసు ప్రభువారు తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు అనే మాటలో ఈ సత్యాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అక్కడ ఉన్నవారి కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు అని అంటే లోకం అంతటి కొరకు, అన్ని విషయాల కొరకు ఆయన ప్రార్థించాడు. ఆయన ప్రార్థనలో గుప్తమైన సత్యాన్ని నీవు నేను అర్థం చేసుకోవాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. నా ప్రియులారా, వారు ఎరుగరా? వారు ఏమి చేస్తున్నారో వారికి తెలియదా? తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా? నా ప్రియులారా, నేను మనవి చేస్తున్నా. అసూయ, ద్వేషం, కక్ష, పగ విలయతాండవం చేస్తుంది. ఆ పరిస్థితుల్లో అధికారము పెచ్చురేగిపోయింది. నా ప్రియులారా, ఈయనకు మనుషులలో పలుకుబడి ఎక్కువ అవుతుందనే అసూయ వారిని పట్టుకొని పీడించింది. అందుచేత ఆ ప్రియ ప్రభువును అమానుష్యంగా సిలువ వేయడానికి వారు ఇష్టపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ సిలువలో ప్రభువారు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అనే మాటలో పాపము, దాని యొక్క పరిణామము ఎంత ఘోరంగా ఉంటుందో గ్రహించాలి. నాకు తెలియక ఈ పాపం చేశాను అంటూ ఉంటారు. నీకు తెలియక కాదు. ఈ సమయంలో ఒక మాట వినమ్మా, ఒక మాట విను బాబు. ఇగ్నోరెన్స్ ఈజ్ నాట్ ఇన్నోసెన్స్. అజ్ఞానము అమాయకత్వం కాదు. అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్టుండేను. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆ ప్రియ ప్రభు ఇష్టపడుతున్నాడు, ఆశపడుతున్నాడు. కాబట్టి వాక్యాన్ని వింటున్న నీవైనా ఇంతవరకు మారు మనసు పొందకపోతే ప్రభు వారి యొక్క ప్రేమపూర్వకమైన మాట ద్వారా
నీవు మారు మనసు పొందాలి, నువ్వు క్షమించబడాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అనే మాటలో ఉన్న ఆ క్షమాగుణాన్ని ఎరిగి ఆ ప్రియ ప్రభు దగ్గరికి వచ్చి ఈ సమయంలో ప్రభువా నన్ను క్షమించు నాయనా, నేను ఘోర పాపిని, నా పెదవులతో ఒప్పుకుంటున్నాను, నా హృదయమందు మిమ్మలను నా సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను ప్రభువా, దయతో నన్ను రక్షించమని ప్రార్థన చేసినట్లయితే ఇప్పుడే ఈ క్షణంలోనే నీ ప్రియ ప్రభు నిన్ను రక్షించి పరలోకానికి వారసుడుగా చేస్తాడు. యేసు ప్రభువారు సిలువలో పలికిన రెండవ మాటను గూర్చి మనం ధ్యానం చేద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము మీ ముందు ఉంచుకోనండి. 43వ వచనాన్ని నేను చదువుతున్నాను. ప్రభు అన్న మాటను నేను చదువుతున్నాను. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. యేసు ప్రభువారు సిలువలో పలికిన రెండవ మాట అండి. ఈ మాట ప్రభువారు చెప్పారు అనగా, అంతకు ముందు ఆ కుడి ప్రక్కన దొంగ ఒక మాట పలికారు. ఆ మాటను కూడా నేను చదువుతున్నాను. 42వ వచనం, ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునుమో అని ఆ దొంగ ప్రభువారితో అన్నారు. దానికి ప్రభువారు జవాబుగా నేను పోయి చదివిన 43వ వచనంలోని మాటను ప్రభువారు చెప్పారు అండి. ప్రియులారా, గమనించండి, నైతిక విలువలు లేని ఇద్దరు బందిపోటు దొంగల మధ్య యేసు ప్రభువారు సిలువ వేయబడ్డారు. వారు నేరస్తులు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. లూకా సువార్త 23వ అధ్యాయం 32వ వచనంలో చూసినట్లయితే వారు నేరము చేసిన వారు అని చదువుతాం. నేరము చేసిన వారి మధ్య నేరము చేయని ప్రియ ప్రభు సిలువ వేయబడుతూ ఉన్నట్లుగా మనం చూస్తాము అండి. గమనించండి, ఈ మాటలోని సత్యాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే దేవుని యొక్క లేఖనము ఈ రీతిగా నెరవేర్చబడింది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. యెషయా భక్తుడు ముందుగా ఈ మాటను ప్రవచించారు అండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయాన్ని చూసినట్లయితే సిలువలోని కొన్ని విషయాలు ఆ యొక్క అధ్యాయంలో లిఖించబడ్డాయి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాను. ఏలైనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారబోసిన, అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. విన్నారు కదూ? కాబట్టి మానవుని యొక్క అతిక్రమాన్ని ఆయన సిలువలో భరించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లెమ, ఈ మాటను మీరు గమనించాలి. ఏమిటి అనగా, ఆయన ఏ అతిక్రమము చేయలేదు, కానీ అతిక్రమము చేయు వారిలో ఆయన ఎంచబడినట్లుగా దేవుని యొక్క వాక్యం చూస్తూ ఉన్నాం. ఏ హస్తము ఆ సీనాయి కొండపై వ్రాసిందో అదే హస్తము యెషయా గ్రంథంలో కూడా వ్రాసినట్లుగా మనం చూస్తాం. ఆ ప్రియ ప్రభు అన్యాయము చేయు వారిలో ఒకనిగా ఎంచబడి నీ కొరకు నా కొరకు ఆయన మరణించినట్లుగా మనం చూస్తాం. ఆయన మరణము మనకు జీవానికి కారణమైంది. వాక్యం వింటున్నా నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లెమ్మ, ఈ వాక్యంలోని సత్యాలు మనం ఆకలింపు చేసుకోవాలి. ఈ వాక్యాన్ని మనం ఆలోచించినట్లయితే యేసు ప్రభు వారు మధ్యలో ఉన్నారు. కుడి ప్రక్క ఒక వ్యక్తి, ఎడమ ప్రక్క ఇంకొక వ్యక్తి, బందిపోటు దొంగలు సిలువ వేయబడ్డారు. వారు బందిపోటు దొంగలు, వారు నేరం చేసిన వారు. మరొకసారి చెబుతున్నారు, ఏ నేరము చేయని ప్రియ ప్రభువు మధ్యలో వేలాడుతున్నారు. ఆకాశానికి భూమికి మధ్యగా వేలాడుతున్నారు. ఇప్పటికే ఆయనకు చాలా రక్తము కారిపోయి ఉంటుంది తప్పనిసరిగా. అటువంటి బాధ మధ్య ఆయన ఈ మాటలు చెబుతున్నారు. ఎంత గొప్ప ప్రేమ అండి! దయచేసి మీరు అర్థం చేసుకున్న వాళ్ళని నేను మనవి చేస్తున్నాను. ఎందుచేతనగా చిట్ట చివరి ఆయన ప్రాణాన్ని దారబోసే సమయంలో కూడా ప్రజలను ఎంతగా ప్రేమించాడో ఈ 7 మాటల్లోని సత్యాలు మనకు అర్థమవుతుంది. అర్థం చేసుకోవాలి ప్రియులారా.
తద్వారా యేసు ప్రభు వారికి మనము సమీపం కావడానికి అవకాశం ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీరు అర్థం చేసుకోవాలి, ఆయన జన్మలో పుట్టుకలో ఆయన పశువుల మధ్య ఆయన జన్మించాడు. ఆయన మరణంలో పశువుల వంటి మనుషుల మధ్య ఆయన సిలువ వేయబడ్డాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ కుడి ప్రక్కన దొంగ 7 మాటలు పలికాడు, ఎడం ప్రక్కన దొంగ 3 మాటలు పలికాడు. ఇద్దరూ కూడా 10 మాటలు పలికారు. నేను జ్ఞాపకం చేస్తాను. వీరు ఒకరొకరు మాట్లాడుతూ ఉండగా యేసు ప్రభు వారిని చూస్తూ ఉండాలి. యేసు ప్రభు వారు అన్న మాట వారిద్దరూ విన్నారు. ప్రియులరా, ఏ అద్భుతము జరగలేనప్పుడు ఈ కుడి ప్రక్కన దొంగ ఆయన పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఈ దినాల్లో మనము యేసు ప్రభు వారిని అంగీకరించాలి అని అంటే ఏదో అద్భుతం జరిగితే నేను అంగీకరిస్తాను అన్నట్టుగా షరతులతో కూడిన విశ్వాసాన్ని ఈనాడు కనబరుస్తూ ఉన్నారు. దానికి అనుగుణ్యంగా చాలామంది క్రైస్తవ బోధకులు కూడా ప్రవర్తిస్తూ ఉన్నారు. నా ప్రియులరా, అన్కండిషనల్ సరెండర్ టు ద లార్డ్, ఏ షరతులు లేని సమర్పణ ఈ సమయంలో మనము అలవాటు చేసుకోవాలి, తీర్మానం చేసుకోవాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ, ఆ కుడి ప్రక్కన దొంగ ఆ ప్రియ ప్రభువును పిలుస్తూ ఉన్నాడు అండి. ఏ అద్భుతం జరిగినప్పుడు, ఏ సూచక క్రియ జరిగినప్పుడు, కనుక అటువంటి బహుభయంకరమైన ఎండ మధ్య ముగ్గురు వేలాడుతూ ఉండగా ఆ ప్రియ ప్రభును చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ఆ ప్రియ ప్రభును ఆయన వేడుకున్నాడు. ప్రియులరా, ఇటువంటి అనుభవం అనేక జీవితాలలో కూడా కావాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యేసు ప్రభు వారి శిలువపై ఇతడు యూదుల రాజైన నజరేయుడగు యేసు అనే మాట వ్రాయబట్టం ఇద్దరూ చూచారు. పిల్లరా, ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రపంచంలో మొట్టమొదటి సువార్తను చెప్పింది ఈ పై విలాసం. యూదుల రాజైన నజరేయుడగు యేసు అనే మాట ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆకర్షించాలి అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ దొంగలిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు కదా. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు మధ్యలో ఉన్నారు కాబట్టి ఆయనను చూడకుండా మాట్లాడుకోలేరు. ఆయన చూడాలి. ఆయన చూచిన వాడు బ్రతుకుతాడు. ఒక వాక్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యెషయా భక్తుడు వ్రాసాడు అండి, బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అన్నాడు. ఆ భక్తుడు ప్రవచించాడు కదూ. ఆయన వైపు చూస్తే రక్షణ. ఎడం ప్రక్కన దొంగ చూస్తున్నాడు, కుడి ప్రక్కన దొంగ చూస్తూ ఉన్నాడు. కానీ ఈ కుడి ప్రక్కన ఉన్న దొంగ ఆయనను అర్థం చేసుకుని రక్షింపబడ్డాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లెమ్మ, ఒక మాటను చెప్పి ముందుకు వెళుతున్నాను. ఇద్దరికీ తరుణాలు ఇవ్వబడ్డాయి. ఈ సమయంలో నీకు కూడా తరుణం ఇవ్వబడుతుంది. నాకెవరూ చెప్పలేదు అనడానికి వీలు లేదు. ఆ కుడి ప్రక్కన ఉన్న దొంగ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. అతడు రక్షింపబడ్డాడు. ఈ రాత్రి సమయం నీకు ఇవ్వబడింది. ఈ వాక్య పరిచర్య ముగించే లోపుగా నువ్వు రక్షించబడాలి. ఏ సమయంలో ఏమి జరుగుతుందో తెలియదు. ఆ ఎడమ ప్రక్కనున్న దొంగకు తన ముందు ఉన్న తరుణాన్ని పోగొట్టుకున్నాడు. అతడు నిత్య నాశనానికి వెళ్ళినట్లుగా మనం గ్రహించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. అనేక పర్యాయాలు ప్రభు యొక్క సన్నిధానంలో మనం ప్రార్థించే ప్రార్థనలో ఎక్కువ భాగం అది కావాలి, ఇది కావాలి అని ప్రార్థిస్తూ ఉంటాం. స్వార్థమే ఎక్కువగా మన ప్రార్థనలో ఇమిడి ఉంటుంది, కాదంటారా? కానీ ఇతడు ఎంత అనుభవంతో మనందరికీ పాఠం నేర్పుతున్నాడు అండి. నన్ను జ్ఞాపకం చేసుకోనైనా చాలు. దేవుని నామానికి స్తోత్రం. దేవుడిచ్చిన వాగ్దానం మనమందరం అర్థం చేసుకోవాలి. యేసయ్య అంటున్నాడు, అందుకైన వానితో నేడు నీవు నాతో కూడా
పరదైసులో ఉండు, నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని. హీ నెవర్ ఇమాజిన్ దట్ వర్డ్. అతడు ఎన్నడూ అనుకోలేదు అండి, ఇటువంటి ప్రతిస్పందన ప్రభు దగ్గర నుంచి వస్తుంది అని అతడు అనుకోలేదు. చూద్దాంలే, నేనెంత బాధలో ఉన్నాను, నువ్వు అంత బాధలో ఉన్నావు, లేక నువ్వు ఎంత బాధలో ఉన్నావో నేను కూడా అంతే బాధలో ఉన్నాను, రక్తం కారిపోతుంది, చూద్దాంలే అనలేదు. ప్రియులరా, ఆశగున్న ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు మన ప్రియ ప్రభు. ఈ సమయంలో మనం అందరం గ్రహించాలి, నువ్వు ఆశగుంటే చాలు, నిన్ను తృప్తిపరచడానికి యేసయ్య ఇష్టపడుతున్నాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఆ వ్యక్తిగత హృదయాన్ని ఎరిగిన ప్రియ ప్రభు. అరే, ఇతడు ఆస్తిపాస్తులు అడగలేదు, రాజభోగాలు అడగలేదు, ఏమీ అడగలేదు, నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు అంతే అని ఎరిగిన ఆ ప్రియ ప్రభు తన యొక్క ఆధ్యాత్మిక తృష్ణను తీరుస్తూ ఉన్నట్లుగా గ్రహించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. యేసు ప్రభు వారు దేవుడు. ఆయన దేవుడైండి శరీరాన్ని ధరించి ఈ లోకంలోనికి వచ్చాడు కదూ, మీ అందరికీ తెలుసు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడైండెను, ఆ వాక్యము శరీరాన్ని ధరించి యేసు ప్రభువుగా కృపా సత్య సంపూర్ణునిగా ఈ లోకంలో అవతరించాడు. ఆ ప్రియ ప్రభు మనకు మాదిరి చూపెడుతున్నాడు. నా కొరకు ఎన్నో అవమానాలు భరించింది. శారీరక తండ్రి లేకుండా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా గర్భాన్ని ధరించి నా కొరకు అవమానములు భరించిన నా తల్లిని ఏ రీతిగా మరువగలను? వాక్యం వింటున్నా నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లెమ్మ, కన్న తల్లిని తండ్రిని మరువవద్దు అని నేను పదే పదే జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సమయంలో కూడా జ్ఞాపకం చేస్తున్నాను. మన జీవితాల్లో కూడా ఎన్నడూ తల్లిని తండ్రిని మరువవద్దు అని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఇంతవరకు వాక్యం విన్నా ప్రియ బిడ్డల నిండారుగా దీవిస్తున్నాను. ఈ మాటలు వింటూ ఉండగా మీ హృదయాలు ప్రభువుకు అప్పగించి ప్రభువుతో ప్రభువులో నిత్యము జీవించాలి అని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం విన్న ప్రతి బిడ్డకు నిండారుగా అనుగ్రహించునుగాక. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.